హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆలు వంకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకుంటారు. మనం రెగ్యులర్గా చేసుకునే ఆలు వంకాయ కర్రీ కాకుండా ఇందులో బఠానీలు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ అనేది మనం దోశలోకైనా, చపాతీలోకైనా, రొట్టెలోకైనా, సంగటిలోకైనా, రైస్లోకైనా దేనిలోనైనా ఈ కర్రీ అనేది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అందులోకి మసాలా దినుసులు షాజీరా, యాలక్కాయ, చెక్క, లవంగం వేసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇది కొంచెం హీట్ ఎక్కాక మనం అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా వీటిని బాగా వేగనివ్వాలండి. ఈ ఆయిల్లోనే ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా దోరగా వేగాలి. అలా వేగితే కర్రీకి చాలా మంచి రుచి వస్తుందండి. అలాగే మసాలా దినుసుల యొక్క మసాలా కూడా బాగా పడుతుంది. ఆనియన్స్ బాగా వేగాక అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోనే బాగా వేగాలి. అలా వేగడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పసుపు వేసేసానండి. సో సపరేట్గా నేను పసుపు అనేది వేయడం లేదు. ఇది కొంచెం బాగా వేగాక మనం ముందుగానే కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేస్తున్నాను. ఈ ఆలు ముక్కలు నేను ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టానండి. వీటిని వేసాను. ఇప్పుడు బఠానీలు కూడా ఇందులో వేస్తున్నాను. వీటిని కూడా వేసి బాగా కలపాలి. ఆలు బఠానీలు వేసిన తర్వాత బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని ఆయిల్లోనే ఒక 2 to 3 మినిట్స్ అనేది వేగనివ్వాలి. అలా వేగడం వలన అవి కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. త్వరగా మనకి కర్రీ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసానండి. మసాలా పొడులన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. కారము, పొడులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అందులో ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో మనం ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత విజిల్కి కుక్కర్ని పెట్టేయడమే అండి. ఇలా విజిల్కి పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. టూ విజిల్స్ వచ్చేసాయండి. ఒకసారి మనము ఈ విజిల్ అయిపోయిన తర్వాత కూర ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము. ఆలు బఠానీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఆలు బఠానీలో వంకాయ ముక్కల్ని కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కారం ఉందో లేదో చెక్ చేసుకొని మీకు ఇష్టమైతే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు మాకు దగ్గరగా గుజ్జుగా రావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కర్రీగా ఉండాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక విజిల్ వస్తే సరిపోతుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
అంతేనండి, చాలా ఈజీగా మనము కుక్కర్లో ఆలు వంకాయ బఠానీల కర్రీ అనేది చేసేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి.